ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మొక్కను నాటారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంలో ఉండే శ్రద్ధ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతు సమస్యల పట్ల ఏమాత్రం లేదని రఘునందన్ రావు ఆరోపించారు. పాలనను గాలికి వదిలి ఇంకొక ఆయన నెంబర్ 2 ఉన్న మంత్రి అని చెప్పుకున్నాడు. ఆయన ఒక ఆయన చెప్తాడు, టీఆర్ఎస్ పార్టీ అట, బీఆర్ఎస్ పార్టీ అట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయేమో అని చెప్పేంత దాకా ఈ వలసలు కొనసాగుతాయంట. ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీలా, జాయిన్ అయింది టీఆర్ఎస్లా. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇవాళ నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి వ్యాఖ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేందుదాకా ఈ చేరికల్ని కొనసాగిస్తాడట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే బర్తరఫ్ చేయండి. రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదవండి. మీరు గుంపి మేస్త్రి అయితే మీకు అది చదివితే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీలతో చదివించుకొని వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి కండువా కప్పకూడదు అనేటువంటి నియమాన్ని పాటించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నాను.